ప్రధాని మోదీతో భేటీ అయ్యారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాగే అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు కూడా ప్రధానితో సమావేశమయ్యారు. కాసేపట్లో భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరగనున్నాయి. దీంతో మోదీ రాజ్నాథ్ సింగ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ప్రధాని మోదీతో రాజ్నాథ్ భేటీకి రెండు దేశాల మధ్య చర్చలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది చంద్రిక. ప్రధాని అధ్యక్షతన రాజ్నాథ్ సింగ్, అలాగే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్ వీరందరూ కూడా భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి సమావేశం ఉంది. రెండు దేశాలకు సంబంధించిన ఇద్దరు DGMOలు భేటీ అవుతున్నారు. హాట్ లైన్ ద్వారా ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. కీలకంగా సీజ్ ఫైర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఉద్రిక్తతలు, కీలకమైనటువంటి అంశాలపైన చర్చలు అనేది కూడా జరగబోతుంది. కీలకంగా సీజ్ ఫైర్ వైలేషన్కి పాకిస్తాన్ నుంచి మొదట పాల్పడడం, ఆ తర్వాత భారత్ దానికి ధీటుగా ప్రతిస్పందించడం, ఆ తర్వాత నిన్న అంతా కూడా LOC వెంబడి కానీ సరిహద్దు ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా సీజ్ ఫైర్ వైలేషన్ జరగలేదు. అయితే మొదట సీజ్ ఫైర్కు అంగీకరించిన తర్వాత పాకిస్తాన్ నుంచి వైలేషన్ జరిగింది. ఆ వైలేషన్ని భారత్ చాలా తీవ్రంగా పరిగణించింది. దానికి ధీటుగా బదులిస్తూనే పాకిస్తాన్ దీనికి సంబంధించి కీలకంగా సీజ్ ఫైర్ వైలేషన్కి బాధ్యత వహించాలి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంబడే వాటికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలకు పాకిస్తాన్ ఉపక్రమించాలంటూ కూడా భారత్ నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చిన తర్వాత పాకిస్తాన్ కొంత వెనుకడుగు అనేది కూడా వేసింది. నిన్న ఎలాంటి కవ్వింపు చర్యలు అనేది కూడా పాల్పడలేదు. వాటికి సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో నిన్న అంటే ఆల్మోస్ట్ ఒక 15-16 రోజుల తర్వాత నిన్న LOC వెంబడి కావచ్చు, సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో పూర్తిగా ఎలాంటి కాల్పుల మూత లేకుండా, డ్రోన్లకు సంబంధించినటువంటి దాడులు లేకుండా నిన్న ఒక్కరోజు ప్రశాంతంగా ఉంది. వాటికి సంబంధించినటువంటి కొనసాగింపుకు సంబంధించిగానే ఈ భేటీని మనం చూడాల్సి ఉంటుంది. కీలకంగా మొన్న సీజ్ ఫైర్కి సంబంధించి అంగీకారం జరిగేటువంటి ముందే ఈరోజు భేటీ కావాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. 10వ తారీఖునే ఈరోజు జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అయ్యి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఎస్కలేట్ అవుతున్నటువంటి ఉద్రిక్తతలు కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగాలని కూడా భావించారు. వాటికి సంబంధించి ఇండియాకు సంబంధించినటువంటి స్టాండ్ ఇప్పటికే చాలా క్లియర్గా DGMOకి క్లారిటీ ఇచ్చారు. నిన్న జరిగినటువంటి సమావేశంలోనే ప్రధాని ఒక స్పష్టమైనటువంటి సూచన చేశారు. పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చేయాలి అంటే ఒక బుల్లెట్ తోటి వాళ్ళు దాడి చేస్తే మనం మిసైల్తో దాడి చేయాలి, అట్లా స్థాయిలో మన ప్రతిస్పందన ఉండాలి. ఖచ్చితంగా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి పోరు విషయంలో వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశాల్లో ప్రపంచ దేశాలు మీడియేటింగ్ చేస్తామనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైనటువంటి ప్రాంతము, దాని విషయంలో ఎవరి మధ్యవర్తిత్వము, ఎవరితోటి చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇస్తూనే POKకి సంబంధించి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని భారత్లో కలపాల్సిందే అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఈరోజు జరగబోయేటువంటి ఇద్దరు DGMOల స్థాయి సమావేశంలో కూడా కీలకంగా POKకి సంబంధించినటువంటి అంశము, వాటితో పాటు టెర్రరిస్టులు ఎవరైతే పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నారో వారిని భారత్కు అప్పగించాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా స్ట్రెచ్ చేయబోతున్నారు. దాంతోపాటు సీజ్ ఫైర్ వైలేషన్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా భారత్ అత్యంత సీరియస్గా తీసుకుంది. రెండు దేశాల DGMOల స్థాయిలో కుదుర్చుకున్నటువంటి నిర్ణయం, ఒప్పందం ప్రకారం సీజ్ ఫైర్కి సంబంధించి రెండు దేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేవలం 3 గంటల్లో తుంగలో తొక్కుతూ పాకిస్తాన్ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, వీటన్నింటిపైన కూడా భారత్ సీరియస్గా ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు పాకిస్తాన్ సంబంధించిన DGMOని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటు రెండు దేశాల మధ్య గతంలో పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కీలకంగా కొన్ని కీలక అంశాలు తీసుకుంది. దౌత్యపరంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయాల్లో వీసాలను రద్దు చేసింది, అలాగే అటారీ బార్డర్ మూసివేసింది. దాంతోపాటు సింధు నదీ జలాలకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసింది. ఇక వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కొన్ని బ్యాన్స్ అనేది కూడా విధించడంతో పాటు పాక్కు సంబంధించిన బిజినెస్ కానీ, వర్తక పడవలు కానీ, షిప్స్ కానీ వాటికి సంబంధించిన రాకపోకల పైన కూడా భారత్
నిషేధాన్ని విధించింది. ఇప్పుడు వాటిపైన కూడా నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన తర్వాత నెక్స్ట్ భారత్ విధించినటువంటి ఈ డిప్లొమాటిక్గా భారత్ పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే దౌత్యపరంగా వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ వాటికి సంబంధించి భారత్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకోబోతుంది, పాకిస్తాన్ ఏం కోరబోతా ఉంది, వీటన్నింటిపైన కూడా ప్రధానంగా చర్చ అనేది కూడా జరగబోతా ఉంది. పాకిస్తాన్ ఎప్పుడైతే సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రోత్సహించడాన్ని ఆపుతుందో అప్పటి వరకు కూడా తమకు సంబంధించినటువంటి విధానాల్లో మార్పు లేదని గతంలో పలుమార్లు ప్రకటించింది. ఇప్పుడు అదే స్టాండ్కు కట్టుబడి ఉంటుందా, లేకపోతే ఈరోజు జరగబోయేటువంటి ఈ సమావేశాల్లో సింధు నదీ జలాల ఒప్పందానికి కావచ్చు, లేకపోతే గతంలో తీసుకున్న వీసాల రద్దు వంటి అంశాలకు సంబంధించి భారత్ వైఖరిపైనే అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పాకిస్తాన్ సమాధానాలు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సీజ్ ఫైర్ వైలేషన్కి మొదట పాల్గొన్నది పాకిస్తాన్, దానికి సంబంధించి ఇప్పుడు ఏం చెప్పబోతుంది, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది కూడా చాలా రేజ్ అవుతున్నాయి. వాటితో పాటు నిన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసినటువంటి కామెంట్స్, ఇండియా పైన తాము వారు గెలిచామంటూ కూడా వారు ప్రకటించుకున్నారు. ఇట్లాంటి కవ్వింపు చర్యలు, కవ్వింపు వ్యాఖ్యానాలు కూడా పాకిస్తాన్ నుంచి వస్తున్న నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి డీజీఎంఓ స్థాయి సమావేశం చాలా ఆసక్తిగా ఉంది. వాటికి సంబంధించే ప్రధానంగా భారత్ స్టాండ్కి సంబంధించి ఇప్పటికే పలుమార్లు భారత్ నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంది. మరొకసారి కూడా రాజ్నాథ్ సింగ్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు, సీడీఎస్లు వీళ్ళందరూ కూడా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరొకసారి గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీస్, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. చంద్రిక.